సైబర్ స్కిల్ సెంటర్ మనకి ఈ సైబర్ సెక్యూరిటీ పైన ఏదైతే స్కిల్ గ్యాప్స్ ఉన్నాయో బేసిక్గా యూత్కి సంబంధించి ఈ సైబర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి సైబర్ స్కిల్ సెంటర్ మనకి యూత్లో ఏదైతే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి సైబర్ స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ముంబైలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ముంబైలోని కాలాహండిలోని ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనకి ఇండస్ట్రీ రిలేటెడ్ అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అంటే వారు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. సో వారికి స్కిల్డ్ యూత్ అనే వాళ్ళు లేరనమాట, స్కిల్డ్ జాబ్ హోల్డర్స్ కావాలి. సో అందుకని చెప్పేసి ఇండస్ట్రీ లెడ్ ఎవరైతే స్కిల్డ్ పర్సన్స్ ఉంటారో వారి కోసం అని చెప్పేసి ఈ సైబర్ స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, మనకి కండివాలి ముంబైలోని కండివాలిలో ఈ సైబర్ స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది అండర్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా. సో దీంట్లో ఏంటి, ప్రమోట్ సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ అమాంగ్ యూత్. ఓకే, అదేవిధంగా ఎవరు ఏర్పాటు చేశారు, దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు, కొలాబరేషన్ విత్ ది డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ అదేవిధంగా కిండ్రిల్ ఫౌండేషన్, డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళతో సంయుక్తంగా మనకి ఈ సైబర్ స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వచ్చేసి యూత్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి క్రియేట్ జాబ్ రెడీ ప్రొఫెషనల్స్ని, అదేవిధంగా సపోర్ట్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ సెక్యూరిటీ ఎకోసిస్టమ్కి బేసిక్గా సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి ఈ సైబర్ స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లేస్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్, మనకి ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది, కండివాలిలో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ డౌన్. అదేవిధంగా ఈ కిండ్రిల్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే,